వ్యూహం ఏం లేదు సార్. ఆయన వ్యూహం సినిమా తీస్తాడు, లేదంటే ఏదో గులకరాళ్ళు ఇసిరించుకుంటాడు, లేకపోతే పూల పూల ప్లేస్ లో చెప్పులు కూడా ఇసిరేస్తున్నారు ఆయన కాన్వాయ్ మీదకి ప్రజలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యూహాలు పనినా, ప్రజల్ని ఎలా మభ్య పెట్టాలని చూసినా, ఏం ప్రలోభాలు పెట్టాలని చూసినా ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు. కూటమిని గెలిపించడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందించడం కోసం ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున కూటమికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన స్పందన, విశేషమైన స్పందన వస్తా ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తా ఉన్నారో పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తన శక్తులన్నీ వాడుతా ఉంది సార్. ఎలా అంటే డబ్బు పరంగా, మద్యం పరంగా, నాయకుల పరంగా. ఒక పక్క నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకో పక్క నుంచి దాడిశెట్టి రాజా, ఇంకో పక్క నుంచి కురసాల కన్నబాబు, వీళ్ళందరూ కూడా వీళ్ళ నియోజకవర్గాలు వదిలేసి కేవలం పిఠాపురం మీద ఫోకస్ పెట్టి, ఇంకో పక్క నుంచి మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదేంటి చాలా మంది పేర్లు చెప్పారు కానీ అసలైన మీ కాపు పెద్ద పేరు ఏంటి చెప్పట్లేదు? ఆయన లేరు అక్కడ సార్. ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవ్వరూ ఆయన పట్టించుకోకపోతే ఆయన ఏం చేస్తున్నారంటే నన్ను తిట్టండి అని చెప్పి ఆయనే వచ్చేస్తున్నారు ముందుకు, మీడియా ముందుకి. ఈ రోజున పద్మనాభం గారిని ఎవరు వాడుతా ఉన్నారు, పద్మనాభం గారితో ఎవరు మాట్లాడిస్తా ఉన్నారు, ఆయన మీద ఆయనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయిస్తా ఉన్నారు అని చెప్పేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది సార్. ఎవరు చేస్తున్నారు? క్లారిటీగా ఉన్నారు. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్. సార్ మీకు తెలియకపోవడం ఏంటి సార్? అవునా సార్, మీకు తెలియదు. నాకేం తెలుసండి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, నేను ఏమన్నా ఉన్నానా ఏంటి అక్కడ? సార్, జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడిస్తా ఉన్నారు. ఎవరన్నా నోరు తెరిచి ఏదన్నా ఒక మాట అంటే అరే పెద్ద ఆయన అంత మాట అంటారా అని ఒక రకమైన సింపతి డ్రామా కూడా క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముద్రగడ పద్మనాభం గారికి, మా పెద్ద ఆయనకి నేను సున్నితంగా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నా. ఆయన చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సింపతి స్టార్. సింపతి అని ఎదురు చూసే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గతంలో వాళ్ళ బాబాయ్ చావును వాడుకున్నారు, వాళ్ళ తండ్రి గారి చావును వాడుకున్నారు, ఆయన కోడికత్తి పొడిపించుకుని నన్ను చంపబోయారని చెప్పి వాడుకున్నారు. ఈ రోజున ఆయనకి ఎవరైతే సహాయం చేశారో ఆ రోజు, ఈ రోజు వాళ్ళెవ్వరు కూడా ఆయనతో లేరు. వాళ్ళ తల్లిగారు లేరు, వాళ్ళ సోదరు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు, ఎవ్వరూ లేరు. ఆయన ఏ రకంగా సానుభూతి దొరికిద్దా, ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడదామా, మాయ చేద్దామా అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ గారిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన సెక్యూరిటీ పెంచుకోవాలి. ఆయన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సింపతి కోసం తహతాలాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏమైనా చేయించి అది మళ్ళీ జనసేన వాళ్ళు చేశారు, లేదంటే టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మా మీదకి నెట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 months గా మనం చూస్తా ఉన్నాం, ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అది కూటమి చేసింది, టీడీపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారని చెప్పి మా మీద ఎలా రుద్దాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అందులో భాగంగానే ఆయన నాయకత్వంలో ముద్రగడ గారి నాయకత్వంలో నేను పని చేయకపోయినా కూడా ఆయన అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక పావులాగా వాడబడతా ఉన్నారు కాబట్టి ఒక యువకుడిగా నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ముద్రగడ గారు అప్రమత్తంగా ఉండాలి. ఆయన చెప్పే మాటలని ఎవరో కూడా విశ్వసించట్లేదండి. ఎందుకు విశ్వసించట్లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రకమైన విమర్శలు చేస్తా ఉన్నారు అంటే ఒక రకమైన జలసీతో, అంటే కమ్యూనిటీ మొత్తం కులమతాలకు అతీతంగా కాపు కమ్యూనిటీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన్ని ఆదరిస్తా ఉన్నారు, ఆయన వైపు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ పెరుగుతా ఉంది. ఆయన ముద్రగడ గారు ఒక పెద్దన్నలాగా వెనకాలండి పవన్ కళ్యాణ్ గారికి పుష్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మద్దతు తెలిపితే చాలా బ్రహ్మాండంగా ఉండేదండి. కానీ ఆయన వాళ్ళు చెప్పుడు మాటలు విని, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నన్ను తిట్టు, దమ్ముంటే నీకు దమ్ముంటే నా మీద మాట్లాడు అని చెప్పి ఆయన ఎదురొచ్చి నన్ను తిట్టండి అని ఎందుకు అంటా ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నారు అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎవ్వరూ కూడా ముద్రగడ గారి మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదు సార్. ఈ రోజున పిఠాపురంలో ఎలా చేస్తా ఉన్నారంటే మద్యం దొరుకుతా ఉంది, పోలీసులు పట్టుకున్నారు. అలాగే మొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రచార సామాగ్రి అనాథరైజ్డ్ గా పర్మిషన్ లేకుండా ఒక డంప్ వెళ్తుంటే ఆ డంపుని పోలీసులు పట్టుకోవడం జరిగింది. మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.
అంటే డబ్బు డంపు వేరే చోటకి వెళ్ళిపోయిందేమో, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం ఈ సామాగ్రిని ఇక్కడ దొరికేలాగా ఒక ట్రాప్ ఏమన్నా చేశారని కూడా ఆయన రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రిపూట రాజకీయం చేస్తా ఉన్నారు. అంటే పగలంతా కూడా ఇళ్లలో నీట్గా అందరితో ఫోన్లో మాట్లాడుకుని రాత్రిపూట టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని అర్ధరాత్రుల పూట ఇళ్ళు తలుపులు కొట్టి మీరు మాకు మద్దతు తెలపాలి, మీరు మా పార్టీకి ఓటేయాలి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రలోభాలు పెట్టాలని చూస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకి వీళ్ళు ఆఫర్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఆధార్ కార్డులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. వంగాగీత గారు ఎవరైతే ఉన్నారో లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అందరివి ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్స్ నెంబర్స్ రాసేసుకుని తర్వాత ఆధార్ కార్డ్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నారంట. అంటే ఆధార్ కార్డ్స్ వీళ్ళందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మీ ఆధార్ కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆధార్ కార్డ్స్ తీసుకుంటా ఉన్నారు. అలాగే 100 మందిని జాయిన్ చేస్తే అంట సార్ 4 లక్షల ప్యాకేజ్ అంట. 100 మంది కార్యకర్తల్ని తీసుకెళ్ళినట్టు ఏదన్నా ఒక నాయకుడు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఒక బిల్డప్ గా కండవాలు వేయించుకుంటే అతనికి 4 లక్షల ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రలోభ పెడతా ఉన్నారంట, మభ్య పెడతా ఉన్నారు. ఎవ్వరూ కూడా లొంగే పరిస్థితి లేదు, వాళ్ళ మాటలు విశ్వసించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజున ప్రజలకి, అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్. కిరణ్ ఒక్క విషయం ఏంటి, ఎప్పుడు రానటువంటి నాగబాబు గారి సతీమణి కూడా ప్రచారానికి ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం అంటే ముద్రగడ చేసిన సవాలు ఆయన పేరే మార్చుకుంటానడం, లేకపోతే వంగగీత గారు ఓడిస్తానని చెప్తుండడం, మీరు చెప్పినట్లుగా ఏవో కొత్త శక్తులు ఆర్థికంగా పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం, ఇవన్నీ కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంటి వారు ప్రచారానికి రావడం తక్కువ కదా. ఆందోళన కలిగించే అంశాలు ఏమి లేవు సార్, చాలా క్లియర్ గా ఉండబోతా ఉంది మ్యాండేటు. వర్మ గారు మాకు పనిచేస్తా ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు పనిచేస్తా ఉన్నారు, మీ ఇక్కడ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు, ఓటమి వాళ్ళకి అర్థమైంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు సార్, కానీ ఆ సవాల్ చేసి అనవసరమైన సవాల్స్ ఎందుకు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకోవడం ఎందుకు? నేను ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పొచ్చు కదా, దానికి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు ఒక హిందూ ఒక ముస్లింగా మారటం మనం చూసాం, లేకపోతే ఒక ముస్లిం హిందూగా మారటం చూసాం, లేదంటే ఒక క్రిస్టియన్ హిందూగా మారటం చూసాం, ఇలా కాపులు రెడ్లుగా మారటం అని చూడలేదు సార్. నేను ఎక్కడ వినలేదు కూడా. ఈసారి చూద్రి గారి కులానికి మారటం ఏంటి సార్ దరిద్రం? ఈసారి చూద్రి గారి అదే సార్ ఏంటి సార్, అదే సార్ ఇప్పుడు ఒక కులాన్ని ఇంకో కులానికి నా ప్రశ్నకి సమాధానం రాలేదు. మరిది గారి కోసం వదిన గారి ప్రచారం ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆమెని? సార్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. వరుణ్ తేజ్ గారు వచ్చారు, నాగబాబు గారు మన పిఠాపురంలోనే ఉంటూ ఆయన క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వేదికగానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు వెళ్ళి వస్తా ఉన్నారు. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇవాళ నాగబాబు గారి మిస్సెస్ గారు కూడా ఆవిడ పద్మజ గారు కూడా ఆవిడ డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నారు. ఇదేం కొత్త కాదే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తిరగడం ఏం కొత్త కాదే. గతంలో చంద్రబాబు నాయుడు గారికి తిరిగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులు తిరిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు తిరిగారు. కాదు కిరణ్, వినండి కిరణ్, నేను చెప్పేది కిరణ్, అది నెగిటివ్ గా తీసుకోవద్దు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజు వాళ్ళ ఇంటి మహిళలు వచ్చి ప్రచారం చేయడం కోసం నేను ప్రస్తావిస్తున్నాను. ఏ రకంగా అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది నా ఉద్దేశం. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు సార్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, పులివెందుల రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఎలాగో, ఈ రోజున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం లాగా ప్రజలందరూ కూడా వాళ్ళని హక్కును చేర్చుకుంటా ఉన్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అంతే ప్రేమ వాళ్ళ మీద చూపిస్తా ఉన్నారు. రైట్, ఓకే. మనతో పాటుగా గాది బాలాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. బాలాజీ గారు నమస్తే. రైట్ బాలాజీ గారు, ఎందుకంటే ముందు ఆ నేతల కంటే మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మరొక కాపు కలకలం రేగుతుంది. మీరు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ముద్రగడ పద్మనాభం గారు మీరు తెలుసు కాబట్టి ఆయన ఏంటి పేరు మార్చుకుంటాను అంటున్నారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్ సభ్యులకి వర్మ గారికి నా నమస్కారం. సార్ నిన్న నుంచి పద్మనాభం రెడ్డి గారి టాపిక్ ఎక్కువైపోయింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా. రెడ్డి గారు అయిపోలేదండి, ఆయన రెడ్డి గారు చేసి ముద్రగడ పద్మనాభ గారి ఇంట్లో ఆయన స్వస్థంగా ఆయన చేతులతో వడ్డిస్తే తిన్న వ్యక్తుల్లో నేను ఒకని సార్. నేను ఆయన మీద మాకు చాలా గౌరవం ఉండేది, చాలా రెస్పెక్టబుల్ గా ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కూడా మేము ఏ రోజు పట్టించుకోలేదు. నిన్న నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎలాగా గెలిస్తే నేను ఓడిస్తాను అని చెప్తున్న వ్యక్తికి చెప్తున్నాను సార్. మా కాపు కమిటీ మొత్తం అంతా
ఆయన్ని కాపు కేపాలని పిలుచుకుంటున్నాం సార్. మేము కాపు కేపాలని పిలుచుకుంటున్నాం సార్. ముద్రగడ కాదు గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పిఠాపురంలో కూర్చున్నా సరే 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. ఆ విషయంలో మీకు ఇది లేదు. రెండోది మీరు అన్నారు ఇందాక అడిగితే మిత్రులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం ఓన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఆయన పిఠాపురం దేవుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, పిఠాపురంలో ఆ జీవితంతో పిఠాపురంతోనే ఉంటాను, పిఠాపురంలోనే నేను రాజకీయం చేస్తానని చెప్పి ఫస్టే చెప్పడం జరిగింది. సో దాంట్లో కొత్తగా ఏం లేదు సార్. అందరి ఫ్యామిలీ తాలూకా వైఫ్స్ పిల్లలు మొత్తం అందరూ కూడా ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో సార్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మేము కాపు కేపాలని కూడా పిలుస్తున్నాం సార్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే పిఠాపురం మీద పడియేడుస్తున్నారు. వీళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను సార్, మీ 99 ఛానల్ ద్వారా ఒక మాట చెప్తున్నాను. సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు కదా, మీరు ఎవ్వరు కూడా ఆయన ఏమీ చేయలేరు. ఇంకోటంటే పిఠాపురం ప్రజలు మొత్తం అంతా ఆయన పట్ల మీద ఒక విపరీతమైన అభిమానం ఉన్నారు. ఆయన సొంత పర్సన్ గాని ఓన్ చేసుకున్నారు. ఆయన 1,00,000 మెజార్టీతో బయటపడుతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన ప్రజలు కూడా మాట చెప్తున్నాను సార్. లాస్ట్ ఏమో 19 ఎలక్షన్స్ కి ఏమో అన్న వస్తున్నాడు, నవరత్నాలు పథకాలు చేస్తున్నాడు అని చెప్పాడు. సరే నమ్మారు, వేశారు. ఇప్పుడేమో మీ బిడ్డ వస్తున్నాడు, మీకు నాకు దాని అంతా చుట్టూతో నాకు మీరే సైనికులాగా కుమ్ముగాయాలి అంటున్నారు సార్. ఈసారి గెలిపించాను అనుకోండి సార్, నెక్స్ట్ ఎలక్షన్ కి మీ దేవుడు వస్తున్నాడు, నాకు కాలు మొక్కమంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి చాలా తత్వం. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, కూటమి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం సార్. ఓకే, మరొకవైపు ఏంటి బెట్టింగ్లు చాలా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయట పిఠాపురం మీద, నిజమా సార్? ఇది బెట్టింగ్లు అన్నది ఏదో గాసిప్స్, అది నిజమా అబద్ధాలు ఎవరు తెలిసారు, ఎవరు చూడకూడదు. మాకు అలాంటి తెలుసు సార్. మాకు అలాంటి ఏంటంటే జనసేన 16 స్థానాల్లో గెలిపోతుందని చెప్పి మరొక వాయిస్ వస్తున్నది. అది చాలా తప్పు సార్. జనసేన 21 స్థానాలు కొట్టబోతుంది, 2 ఎంపీ స్థానాలు కొట్టబోతుంది సార్. వాళ్ళు 170, 21, 2కి 2, ఇంకా అసలు ఒక్కటి కూడా తగ్గించరు అనుకుంటాను. బాగోదేమో అని తగ్గిస్తే, అంతేనా? మీరు చూస్తారు కదా సార్, జూన్ 3 మీరే చూస్తారు కదా. ఓకే, మనోహర్ నాయుడు గారు, వర్మ గారు, నాయుడు గారు వినిపిస్తుందా? వినపడుతుంది వర్మ గారు. ఓకే, మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతున్నట్టున్నది. సరే, వాయిస్ అయితే వస్తున్నది, మీరు మాట్లాడండి. ఏం జరుగుతుందండి? వేడి రాజుకుంది హిందూపురంలో. మీ బాలయ్య గారు విస్తృతంగా పర్యటిస్తున్నట్టున్నారు. ఎవరికి వారు తమదైన స్థాయిలో ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యలో వస్తున్న మాటలు, మీరు నాయుడు గారే కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మీ దాకా వచ్చింది అది సేమ్ వరకుని. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలోనే షికారులు చేస్తుందా ఈ వార్త? వర్మ గారు, మీకు ఫైనల్లో పాల్గొన్న నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మా కిరణ్ చెప్పాడు, ముద్రగడ పద్మనాభం గారు మాటల్ని ఎవరు కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు. మీరు అడిగినట్లుగా ముద్రగడ పద్మనాభం మాటల్ని రాయలసీమ వరకు అయితే చేరలేదు. అంటే కేవలం అక్కడ ఆ ప్రాంతంలో వరకే ఆగిపోయింది అంటే అర్థం ఏంటంటే, ఎవరు కూడా ఆ సామాజికం వాళ్ళు పద్మనాభం గారిని కానీ పట్టించుకోవడం, ఆయన మాటల్ని ఆలోచన చేయడం కూడా పరిస్థితి లేదనే విషయం తేటతెల్లం అవుతా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారికి ఒక రకంగా భయం పట్టుకుని, ఒక రకంగా రాజకీయ పూర్తిగా అంతర్ధానం అయిపోయేటువంటి పరిస్థితులు కూడా నాకు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోనే ఆయన పబ్లిసిటీ పెంచుకోవడానికి, కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం మాత్రమే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మేమేమడుతున్నామంటే, పద్మనాభ రెడ్డిగా మారడం ఏంటండి? నువ్వంటే ఏ ఆలోచన ఉంది నీకు వెనకలా? అంటే ఎలాగో కాపు సమాజం నన్ను వెలివేసేసింది, కాపు సమాజం వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలోకి ఏదైనా వెళ్తే నాకు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నావా? అందుకనే ఆ మాట మాట్లాడావు. దానికి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అనే మాట ఆయన మాట్లాడడమే హాస్యాస్పదంగా ఉంది. అక్కడ ఆ పిఠాపురం నియోజకవర్గంలో, పక్కనొద్దు, ఎక్కడ పక్క కాన్స్టిట్యూషన్ కాదు, పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన మాటలకు స్పందించిన వాళ్ళు ఒక్కరు లేరు. ఏ కాపు నాయకుడు కావచ్చు, ఏ కాపు సామాజిక వర్గంలో ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు. ఇంకెక్కడే ఆయన మాటలు పట్టించుకొని ప్రజలు ఓడించారు పవన్ కళ్యాణ్ గారిని. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో అక్కడ గెలవబోతా ఉన్నారు. ఇది ఇందులో మార్పు అయితే ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, లోకేష్ బాబు గారు కూడా గెలవబోతున్నారు. వీళ్ళు
ఆ కాన్స్టిట్యూషన్ల పైన, ఆ నియోజకవర్గాల పైన వైసీపీ విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఇందాక చెప్పినట్టు ఎంతో మంది నాయకులందరినీ అక్కడికి పంపించి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల్లో రావాలి. ప్రజలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అడాప్ట్ చేసేసుకున్నారు. పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అడాప్ట్ చేసేసుకున్నారు. సో కాబట్టి ఆయన గెలుపు అనేది నల్లేరుపైన నడక, ఇక ఏమి ఇబ్బంది లేదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ముద్రగడ గారికి భయం పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారంటే ఆయన పెద్దరికాన్ని ఇప్పటికైనా నిలుపుకోవాలి తప్పితే పెద్దరికాన్ని పోగొట్టుకునేటువంటి ఆలోచన లేదు. ఇప్పటికే ఆయన పేరు మొత్తం పూర్తిగా అంతరించిపోతా ఉంది. ఎప్పుడైతే సామాజిక వర్గానికి పోరాటం చేసిన వ్యక్తి మరి ఏం ఆశించి వైసీపీలోకి పోయాడో, జగన్మోహన్ రెడ్డి మరి ఈ సామాజిక వర్గానికి ఏం చేశాడో ఎవరికి ఏం చెప్పకుండా ఆయన ఈరోజు వైసీపీలోకి వెళ్ళిపోయి ఒక నాయకుడిగా చలామణి అవుదాం అనుకుంటే అక్కడికి పోయి చూస్తే పరిస్థితులు తారుమారు అయిపోయాయి. వైసీపీలోకి పోయిన తర్వాత ఆయన యొక్క గ్రాఫ్ ఇంకా పూర్తి స్థాయిలో పడిపోయింది. కాబట్టి కాపు సామాజిక వర్గ నేతలు ఎవ్వరు కూడా, ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ కు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారన్న మాట పూర్తిగా వాస్తవం. అయితే ముద్రగడ గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు సామాజిక వర్గానికి మీరు అన్యాయం చేశారన్న మాట మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు నిజంగా వర్గానికి పనిచేసిన వాళ్ళైతే, ఆ సామాజిక వర్గం పైన కనుక అభిమానం ఉన్న వాళ్ళైతే మీరు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసి ఉండాల్సింది, పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సింది, రేపు కాపు సామాజిక వర్గానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. రాబోయే తరంలో మన కాపు సామాజిక వర్గం కూడా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటారు అనే సంకేతాన్ని మీరు పవన్ కళ్యాణ్ పనిచేసి గెలిపించి మీరు ఇవ్వాల్సింది. మీరు తీవ్రంగా పోయారు, అప్పటి నుంచినే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనోహర్ నాయుడు గారు మీది ఫ్రీజ్ అవుతుంది, వాయిస్ వస్తున్నది కాబట్టి వీడియో లేదు, సిగ్నల్ గా లేదేమో, ఈ లోపల మీరు సెట్ చేసుకోండి. వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను నేను. వేణుగోపాల్ గారు, ఏంటి సార్ చాలా మంది అయిపోయారు, ఇప్పుడు ముద్రగడ గారు వంతయింది మీరు మాట్లాడించడానికి అని. ఇంతకుముందు ఎవరో పేరు నాని గారిని మాట్లాడించారట, అంబటి రాంబాబు గారితో మాట్లాడించారట, అమర్నాథ్ గారితో మాట్లాడించారట. ఇప్పుడు సాక్షాత్తు కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేపట్టిన వ్యక్తిని తీసుకొచ్చి రోడ్డుని పెట్టి మాట్లాడిస్తున్నారు, ఆయన్ని తిట్టించుకునేలా చేస్తున్నారు అన్నది. సార్ వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. వర్మ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు కాపు సామాజిక వర్గం దగ్గర అవుతుంటే వీళ్ళు జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. సార్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వాళ్ళకి 15,000 కోట్లు ఈ రోజు 2019 నుంచి 2024 వరకు ఏదైతే కాపు నేస్తం ద్వారానో, లేకపోతే అమ్మఒడిగానో, విద్యా దీవెనో, లేకపోతే వసతి దీవెనో, లేకపోతే వైద్యంలో 25 లక్షలు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీయో, లేదా రైతు భరోసానో, ఇట్లా వృద్ధులకి పెన్షన్, ఇట్లా రకరకాల దాదాపు 15,000 కోట్ల పైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఖర్చు పెడితే, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు గాను 1050 కోట్లు ఖర్చు పెట్టాడు. అందుకు కాపుల కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం. రాజకీయంగా చూస్తున్నాం ఎంతమంది నాయకులను తీర్చిదిద్దాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమందికి అవకాశం ఇచ్చాడో కాపు నాయకులకి చూడడం జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా ఈరోజు న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళ అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరికైతే తొత్తుగా తోకూపుకుంటా 10 బిస్కెట్లు వేస్తే నేను తోకూపుకుంటా పోవాలా చంద్రబాబు నాయుడు వెనకాలన్న వ్యక్తి ఈరోజు తోకూపుకుంటా పోతుంటే ఈరోజు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఏదైతే రంగా గారి హత్యకి మూల కారకుడు హరిరామ్ జోగి ఆయన పుస్తకంలోనే రాయడం జరిగింది. మూల కారకుడైన చంద్రబాబు నాయుడు గారికి నువ్వేంది ఆయనకు తొత్తుగా మారడము, నువ్వేంది ఆయన సమర్థించడము, నువ్వు ఆయనకి సమానంగా సీట్లు తీసుకొని సమానంగా నాయకత్వం వహించు, ఎందుకు ఆయనకి బానిస బతుకుతావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఈ కాపులు ఏదైతే కొన్ని మంది తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, కొంతమంది జనసేన పార్టీ ఉంటారు, వాళ్ళు వ్యతిరేకించాల్సి కానీ అసలు సిసలైన కాపులు ఎవరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఈరోజు రంగా హత్య అయినా సరే రాజకీయంగా కాపులు ఏ విధంగా అణుకుదొక్కుతూ వాళ్ళు ఏదైనా ఉద్యమం చేస్తే దాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలన్నీ ఈరోజు కాపులు అందరికీ తెలుసు. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కాపు కాల్సిన చంద్రబాబు నాయుడు కాపు కాల్సిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వ్యతిరేకించడం జరుగుతుంది. కానీ
ఇంకేదో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ముద్రగడ పద్మనాభం ఉండే హరిరామ్ జోగయ్యని మాట్లాడినరు, ముద్రగడ పద్మనాభం మాట్లాడినరు. వీళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ మత్తులో ఉన్నారు. ఎందుకంటే ఆయనే చెప్పాడు గతంలో కూడా, నేను చంద్రబాబు నాయుడు 10 సీట్లు 20 సీట్లు ఒక్క బిస్కెట్లు తెస్తే నేను తోపుకుంటా పోవాలా అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు ఆ నాయకుడికే దీన్ని కూడా అర్థం కాక ఉంది. ఈ రోజు నాకు 30% 40% ఉంది, నేనే ముఖ్యమంత్రిని చెప్పిన వ్యక్తి 6 నెలల క్రితము ఈ రోజు ఏదో 20 సీట్లకి 175 20 సీట్లు తీసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి భుజాన్ని వేసుకొని, లోకేష్ ఒక భుజాన్ని వేసుకొని ఇది ఎందుకు ప్రచారం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావాలి. ఆయనే ముఖ్యమంత్రిని చెప్పుకున్నాడు, ఆయనే నాకు ఊరు సాటి లేదన్నారు, ఆయనే రకరకాలుగా విమర్శించాడు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నాడు, మద్యంలో ఇసుకలో మైన్స్, అలాంటి అవినీతి పరుడికి ఈ రోజు ఏ విధంగా కొమ్ము కాస్తున్నాడు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఓటేయమంటున్నాడు, మేము కలిసి వస్తున్నాం అంటున్నాడు కూటమి. ప్రజలకు అర్థం కాకుండా ముద్రగడ మీరు రంగంలోకి దింపితే వంగవీటి రాధాని పొత్తు పార్టీలు రంగంలోకి దింపి ఆయన రావడమే సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. వింటారా బయట? సార్ వంగవీటి ఒక నిమిషం, మీ వాయిస్ బ్రేక్ అయింది, వినండి. ఒక నిమిషం అండి, ఆయన స్వలాభం కోసం కాపును తాకట్టు పెడుతున్నాడు. ఆయన స్వలాభం కోసం, ఆయన రాజకీయంగా ఉనికి కోసం, ఆయన కాపాడుకోవడం కోసం, ఆ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం బేరం చేస్తాడు. ఎవరు ఎక్కువ తూగితే వాళ్ళకి పోతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించలేదా మా దగ్గరికి వచ్చి? గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించలేదా? ఆ బయట కూడా మా దగ్గర వినిపించమంటారా? రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి మాత్రమే రాధా గారి ప్రయత్నం తప్ప ఇక్కడెక్కడా గాని రాజకీయ కాపు ప్రజల కోసం ఆయన ఏ మాత్రం గాని ఒక ఇది లేదు. ఒక్క నిమిషం ప్యానలిస్టులు అందరూ ఉన్నారా? రైట్, ఆ బయట ఒకసారి ప్లే చేయండి రాధా గారిది. బటన్ నొక్కి అని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట. సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో, ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందుల పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా బటన్ నొక్కి కిరణ్ సార్ చెప్పండి. ఒక్క నిమిషం, బాలాజీ గారు స్పందిస్తున్నారంటే, ఎందుకంటే ఆయన రాధా రంగారాయలు అధ్యక్షులు కాబట్టి ఆయనే మాట్లాడాలి. ఏంటండి రాధా గారు కాపుల్ని తాకట్లు పెట్టారట, అమ్మకానికి పెట్టారట. దాని వెళ్ళే ముందు ఒక మాట అండి, ఒకసారి నేను మన ఇందాక మాట్లాడిన వినానికి ఒకసారి చెప్పండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కాపులు, ఒక్క బిస్కెట్లు, కుక్కలు రకరకాలతో పోలుస్తున్నారు కదా. మేము మాట్లాడుతూ మొదలు పెట్టి చచ్చిపోతారు. మీరు పిచ్చి మాటలు మాత్రం దయచేసి పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం పిచ్చి పవన్ కళ్యాణే చెప్పాడు. పవన్ కళ్యాణ్ వినిపించమంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడండి. 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు వేసుకుంటూ తోపుకుంటూ పోవాలా మేము అడిగింది పవన్ కళ్యాణ్, మేము కాదు. ముద్రగడ్డ పద్మనాభం తెలుసు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మాత్రం ఇంకా కుక్క తోకన్న మొత్తం పుళ్ళు రాలిపోతే వైసీపీ నాయకులు ఇదే సవాల్ చెప్తున్నాను మీకు. నేను చాలు, శక్తి మాకు కూడా ఉంది, మీకే కాదు. మీ నాయకుడు అనుకున్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాం. మీకు మెమరీ లాస్ కదా. మీ పవన్ కళ్యాణ్ ఏమైతే మాట్లాడుతున్నా మీకు గుర్తు చేస్తున్నాం. మీకు మెమరీ లాస్ కదా. మీ నాయకుడు మాటలు మీకు గుర్తు రావు కదా, మీరు మర్చిపోతున్నా. మీకు ఏంటి రోజు పోలేదు ఎన్నాళ్ళు పడతారా మీ రాష్ట్రంలో? మీ ఇష్టం మీ ఆడాలు చూసి ఎన్నాళ్ళు పడతారు? 6 నెలల ముందు మీ నాయకుడే మాట్లాడాడు వీడియో. 6 నెలల ముందు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నేనే బిస్కెట్ తెస్తాను మీ నాయకుడు పిఠాపురం వెళ్ళి
పిఠాపురం వెళ్ళి పిఠాపురం సభలో మీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిపి పిఠాపురం చెప్తారు. భయం ఎందుకు రా బాబు మీకు? మీ జగన్మోహన్ రెడ్డికి ఇంత భయం ఎందుకు? పవన్ కళ్యాణ్ రెడ్డి కలిసింది బీజేపీతో తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశంతో కాళ్ళు చేతులు పట్టుకొని పొత్తులు పెట్టుకొని 21 సీట్లు తెచ్చుకునే భయపడి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు, పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. ఒక మనిషి ఎమ్మెల్యే మేబడి ఏడుతున్నారు ఇంతమంది. అసెంబ్లీకి కనీసం డిపాజిట్ ముద్రగడ్డ పద్దు అంకులున్నాడు. కానీ పిఠాపురంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఒక విమర్శించి బయట రండి చూద్దాం. పిఠాపురం ప్రజలు చెతుకు కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మీ ఇష్టం ఇలాంటి రౌడీలు ఎంతో చూసాం, ఇలాంటి రౌడీల్ని ఎంతో మంది చూసాం. రాత్రి ఒక్కొక్కడికి ఏమనుకుంటారు మీరు? ఒక్కొక్కడు నోరులు ఉన్నాయి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇష్టం పడుతుంది. ఇలాంటి రౌడీలు చాలా మంది చూసాం. ఏం మెయింటైన్ చేసావు? ఏ ఊరుకుంటున్నాం అనుకున్నారేంటి? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒకరు అర్థమైన ఎవరు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. మీరు ఎదవరు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ చెప్తారు. ఆయన అడ్డు లేకపోతే ఎవరికి భయపడం, మేము సింహము, మేము సింగము, మేము చంద్రబాబు చెప్పి ఈరోజు అందరినీ కాళ్ళు చేతులు పట్టుకొని దొరుకొచ్చారు. బాలాజీ గారు, బాలాజీ గారు, వేణు గారు, ఆ రకమైన మాట్లాడొద్దు, ఆ రకమైన మాట్లాడొద్దు. డిబేట్ లో సాగిద్దాం. వేణు గారు, నేను ఆయనకే చెప్తాను. బాలాజీ గారు పర్సనల్ గా వద్దు, ఎమోషన్ వద్దు. తవ్వకాల కోసం ఇదంతా బాక్సైట్ కోసం ఇదంతా ప్లాన్. ఇది మీ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఆ మాట గుర్తు చేశాం. వీళ్ళకి మెమరీ లాస్ కదా, వాళ్ళ నాయకుడు మాట్లాడింది వీళ్ళు గుర్తుండదు. అది గుర్తు చేద్దాం సార్, మాకేం అవసరం. బిస్కెట్ అయినా తినమను గెలుస్తూనే ఉంటాడు. ఆయన ఎవరి ఓటమి చెప్పే ప్రసక్తే లేదు. రైట్. ఏంటి రంగా గారు కుమారుడు రాధా గారు కాపులను తాకట్లు పెడుతున్నారు, ఆయన మాటలను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆయనేమో పులివెందుల పిఠాపురమా సవాల్ అంటున్నారు. బాలాజీ, అవునండి, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. దానికి సమాధానం చెప్పండి. అంతేకాని అమ్ముడు పోయాడు, తొక్క తొడగొట్ట మాట్లాడితే ఎవడు వినే ప్రసక్తులు లేరు. ఇంకోసారి కాపు కమిటీ కోసం మాట్లాడితే మాత్రం వైసీపీ వాడు అందరూ ఇది చేస్తామని చెప్తున్నా. ఆయన పిచ్చి పిచ్చి చూపించుకోండి. సవాళ్ళకి ఆన్సర్ చెప్పండి. నీకు పిఠాపురమా పులి వరం గారు మీకు గుర్తుంటుండే, మన సంక్రాంతి పండుగకి దున్నపోతులు వేసుకొస్తాడు ఆయన. సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టామా అంటే ఇలా 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 అని బరువుతారు, తెలుసుగా మీకు. అలాగా ప్రతి సభల్లోకి వస్తున్నామండి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి మీరు నచ్చబట్టే ఇలా 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 ఒప్పని చెప్పి అంటే ప్రజలను గంగిరెద్దులా? వీడు గంగిరెద్దు, జగన్మోహన్ రెడ్డి గంగిరెద్దు అరిచావుడా? ప్రజలకి అన్ని తెలుసు అండి, చూస్తున్నారు. మీకు వాళ్ళు మే 13 నాడు కంపల్సరీ చెప్తారు. మీకు కంగారు పడకండి మీరు. రైట్ కిరణ్, మేము కూడా అదే చెప్పేది. 20,000 సీట్లతో ఓడిపోతున్నాడు చూసుకోండి. కిరణ్ ఒక నిమిషం. కిరణ్, 20,000 ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతున్నారట. మరోపక్క రాధా గారు అక్కడేమో సవాలు విసురుతున్నారు. రాధా గారు కాపులందరినీ కూడా అమ్మకానికి పెట్టారు, పొత్తు పార్టీలకి, కాపు జాతిని అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. సార్ ఒకటి దానికి సమాధానం చెప్పే ముందు ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. ఆయన వేణుగోపాల్ గారు అయితే కాఫీ ముందు తాగాలి, లేకపోతే అరవాలి. ఫస్ట్ అరుచుకుంటూ కాఫీ తాగితే ఆయన మొహమ్మే పడుతుందేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆయన మొహం మీద అసలు బాగోదు చూడడానికి. అయితే ఫస్ట్ అరవాలి, కాఫీ తాగాలి, ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ రెండు చేయొద్దని చెప్పండి. టెన్షన్ పడిపోతున్నాం మేము ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, కాపాడేదానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని, మోడీని కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ తెచ్చుకొని చూద్దాము. గతంలో కూడా ఇలాంటి పొడుగు మాట చాలా మాట్లాడినారు. తోపుకుంటే వెళ్ళిపోయారు మన ఇంటికి. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీకి జగన్ ముఖ్యమంత్రి కానీను అని చెప్పి వెళ్ళిపోయారు.
మంచిగా కుర్చీ సెటప్ చేసుకుని నీట్ గా పెట్టుకున్నారు కదా ఫోను. అప్పుడప్పుడు కొంచెం సబ్జెక్ట్ పెంచుకోవడానికి పేపర్లు చదవాలి, కొంచెం సబ్జెక్ట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 సంవత్సరాల క్రితం ఇయే మాటలు, సంవత్సరం క్రితం ఇయే వాగుడు, ఇప్పుడు కూడా ఎలక్షన్లు ఇంకో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు, మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు. సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు, మళ్ళీ అదే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు. సంక్షేమం రద్దు చేస్తా ఉన్నారు, ఇప్పుడు అదే సంక్షేమం కొనసాగిస్తా ఉన్నారు. ఇదే మాట మాట్లాడుతున్నారు మీరు, ఇదే మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించేదానికి మనం ఏ మాటలు మాట్లాడుతా ఉంటే బాలేదు, వినటానికి బాలేదు. సబ్జెక్ట్ పెంచుకోండి. ఎందుకు ఈ చౌకబారు అయ్యే చౌకబారు విమర్శలు చేయొద్దు సార్. మీ వయసుకు తగ్గట్టు మీరు కూడా ఉండాలి. ఊరికే చిల్లరగా ఇంటికి మంచి బలాన్ని చూసుకొని మాట్లాడండి. బలం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు రామాకండి, భయం వేస్తుంది. మాట్లాడితే ముందుకు కెమెరా ముందుకు వచ్చి మొహం పెట్టకండి, భయం వేస్తుంది. దూరంగా ఉండి మాట్లాడండి. ఓకేనా? నువ్వు టాపిక్ మాట్లాడబ్బా. బాబు వేణుగోపాల్ తగ్గాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. ఇష్టం వచ్చినట్టు గురించి కూడా విమర్శ తగ్గించి, మీరు చేసే ఆరోపణలు తగ్గించి, అసలైన ఆరోపణ చేసి మీ నాయకుడు చెప్పండి. బిస్కెట్ ఇస్తే చెప్పండి. విషయం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. సబ్జెక్ట్ ఉంటే అదే కిరణ్ తగ్గు. జగన్మోహన్ రెడ్డి గారి మీకు లేదు. 30 మంది వచ్చినా కూడా ఆయన కొన ఏను కూడా దాకలేరు. మీరు తగ్గండి. కొంచెం వెనక్కి రిలాక్స్డ్ గా రిలాక్స్. మీరు తగ్గండి. మీరు 3 కాదు 30 మంది వచ్చిన జగన్ ఏం చేయలేరు. నేనేం చెప్తా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో 20,000 మెజారిటీతో ఓడిస్తాం, ఇవన్నీ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకోవటానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఆ ఉత్తేజం తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 4 ఫండ్స్ రిలీజ్ చేయించుకోవడానికి పనికొస్తాయి. పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉందో ఆయన కాదు. అదే సబ్జెక్ట్ పెంచుకోండి సార్, ఊరికే ఎందుకు చిచ్చి అలా మాట్లాడే సబ్జెక్ట్ ఇట్లా ప్రిపేర్ అయ్యి రావాలి. ఊరికి అట్లా వచ్చి ఐపాక్ ఇచ్చిన స్క్రిప్ట్ అలా చదవలేదు. ఆయనకి 4 డాక్యుమెంట్స్ ఇస్తాను. చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడు. వేణు ఒక నిమిషం అండి. రాధా గారి ప్రభావం ఎలా ఒకటి అడిగేది, 2014 నుంచి 2019 వరకు వీళ్ళు కలిసి వచ్చారు. కలిసి వచ్చే రాష్ట్ర ప్రజలు కూటమిగా ఏం సాధించి చెప్పారని చెప్పాలి. ఒకరు అమ్మ పార్లమెంట్ ఓట్స్ వాడుకోవడము, ఒకరు అమ్మాయి బూతులు చుట్టుకోవడం తప్ప 2019లో వీళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఓకే, సబ్జెక్ట్ ఏందో ఈయన తెలుసండి. 19 ఏం చేశారో చెప్పండి, చెప్పండి సబ్జెక్ట్ చూద్దాం. కిరణ్ ఏం చేసిందో ఏం ఓటు పెట్టిందో రాష్ట్రం చెప్పండి. వేణు గారు ఇస్తాను. పిఠాపురంలో కూడా రాధా గారు ప్రచారం చేయబోతున్నారట, ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కిరణ్, ఎవరు సార్? రాధా గారు పిఠాపురం కూడా ప్రచారం చేయబోతున్నారట, ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? 5వ తారీఖున చిరంజీవి గారి ప్రచారం అట సార్. ఖచ్చితంగా పిఠాపురం అనేది ఎక్సలెంట్ గా ఉండబోతా ఉంది. కని విని ఎరగని రీతిలో మెజారిటీ రాబోతా ఉంది. ఎక్కడో తిరుపతిలో కూర్చుని ఆ పేటిఎం వాళ్ళు లేకపోతే ఐపాక్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే తెలియదు ఆయనకి. పిఠాపురంలో వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగితే తెలుస్తుంది ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన ఎలా ఉంది, పిఠాపురం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్సీపీని ఎలా చీకొట్టబోతా ఉన్నారు. ఎవరైతే ముద్రగడ గారు అని చెప్తా ఉన్నారు కదా, ముద్రగడ గారు అనుచరులే 100ల సంఖ్యలో జాయిన్ అయిపోతున్నారు జనసేనలో. ముద్రగడ గారు అనుచరులే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100ల సంఖ్యలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ ఆయన ఇంకా భ్రమలో ఉన్నారు పాపం. ఆయన వయసు అయిపోయింది కదా సార్, దానికి మనం ఏం చేయలేం. వయసు ప్రభావం వల్ల కూడా ఆయన అట్లా మాట్లాడుతూ ఉండుండొచ్చు. దానికి మనం పెద్ద ఆయన్ని అట్లా వదిలేయాలి తప్ప ఆయన ఛాలెంజ్లు సీరియస్ గా తీసుకోకూడదు, కసరత్తులు చేయకూడదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తున్నారో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, మిథున్ రెడ్డి, మీరు రాసి పెట్టుకోండి వర్మ గారు, వీళ్ళందరూ చీటీలు చినిగిపోబోతా ఉన్నాయి.
వీళ్ళందరూ చీటీలు చినిగిపోతా ఉన్నాయి. రాజంపేటలో మిథున్ రెడ్డి చీటీ చినుగుతుంది, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీటీ చినుగుతుంది, కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు చీటీ చినుగుతుంది, దాడిశెట్టి రాజా చీటీ కూడా చినుగుతుంది. వీళ్ళందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఓడిపోతా ఉన్నారు, అత్యధిక మెజారిటీ. ఎందుకంటే నేను స్వయంగా ఇక్కడ ఉండి చూస్తా ఉన్నా. సంవత్సర కాలంగా నేను కాకినాడ జిల్లాలో ఉంటూ నేను ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడ ఎవరి చీటీ చినిగిపోతుందో నాకు తెలుసు. ఖచ్చితంగా వేణుగారేం కంగారు పడొద్దు. అక్కడ తిరుపతిలో ఉండి రాజంపేట చినకుండా చూసుకోండి. మీరు పిఠాపురం మీద మీరు ఫోకస్ పెట్టొద్దు. రాజంపేట చీటీ చినకుండా, మిథున్ రెడ్డి చీటీ చినకుండా చూసుకోండి. ఓకే వేణుగారు రెస్పాండ్. 2019లో కూడా దీనికన్నా ఎక్కువే మురిగినారు. కానీ డిపాజిట్ 134 సీట్లు నిలబడితే ఒక సీట్ కూడా దిక్కులే. ఆ గ్లాసు గుర్తు కూడా కామన్ గుర్తుగా మార్చేశారు. మళ్ళీ మీరు కోడి సాయి ముందు వచ్చి మటన్ షాప్ ముందు తొడగట్టున్నది మీరు. అదే సాయి ముందు కోడికి తొడగట్టున్నది. 134 సీట్లు నిలబడితే డిపాజిట్ క్లాస్ సింబల్ ని కామన్ సింబల్ గా పెట్టారు. ఇప్పుడు అయినా మీకు ఇంకా తొడగలేదు. మళ్ళా కలిసి కుట్టించుకుందరు కానీ చీటీలు కలిసి కుట్టించుకుందరు కానీ చీటీలన్నీ కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా 10 రోజులు ఉంది ఎలక్షన్. చంద్రబాబు నాయుడు పక్క కావాలి. ఆ 21 సీట్లకి ఎంతమంది కావాలి? బ్యాక్ సపోర్ట్ ఎంతమంది కావాలి ఆ 21 సీట్లు నిలబడడానికి? వేణుగారు మిమ్మల్ని సాయిబు ముందు మటన్ ముందు కోడి తొడగట్టున్నది మీరు మాట్లాడుతుంటే. కాదు ఏంటంటే మీకు అంత కాన్ఫిడెన్స్? 10 రోజులు భరిస్తే చాలు. భరించే శక్తిని దేవుడు 10 రోజులే సార్. వేణుగారు ఏంటి అంత కాన్ఫిడెన్స్? వాళ్ళ కాసేపు ఉండే నేను చెప్తాను సార్. 2014లో ఈ కూటమి వల్ల సక్సెస్ ఫెయిల్యూర్ ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఈ కూటమి వల్ల ఆశీర్వదిస్తే వీళ్ళు ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు సొక్కాయి పట్టుకుని అడగతన్న హామీలు కానీ ఏం నెరవేర్చారు? మేము ఇవి చేశాము, మమ్మల్ని తిరిగి ఆశీర్వదించని 2019లోనే వీళ్ళు అడగలేకపోయారు అంటే 24లో మళ్ళీ ఏ విధంగా ముఖం పట్టుకొని ప్రజలను అడిగే పరిస్థితి వస్తుంది? 2019లో మేము చేసినాము, మేము సక్సెస్ అయినాము, మా కూటమి మా ఆశీర్వదించకుండా చంద్రబాబు నాయుడు మోడీ తిట్టారు, ఒకరిని తిట్టుకున్నారు. మళ్ళీ ఈ రోజు మాది కూటమి మమ్మల్ని ఆశీర్వదించంటే వీళ్ళకి మెమరీ నష్టచ్చు, రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ లేదు కదా. వీళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, రాష్ట్ర ప్రజలకు సిగ్గుంది లేదా మళ్ళీ వీళ్ళు ఓట్లు వేయాలంటే? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటారు. వీళ్ళు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి తుక్కు తుక్గా ఓడిపోతామని కలిసి వచ్చారు వీళ్ళు. కుక్క అంటాడు, బిస్కెట్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ కొట్టు అంటాడు. వీళ్ళు మొత్తం అంటే ఒక్కడే కాదండి, రాష్ట్రం మొత్తం అంతా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ ఫస్ట్ ఎయిట్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇలా అర్థం కాల సబ్జెక్ట్ మాట్లాడుకో, కుక్క అంటావు, బిస్కెట్ అంటావు, మటన్ అంటావు, చికెన్ అంటావు, ఏందివయ్యా? ఇల్లే కాదు వరం గారు, ఈ పిచ్చి రంగంలో బతికేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి మెంటలెక్కిన పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి వీళ్ళకి మెంటలెక్కి తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి ఇంట్లో వీళ్ళు చెప్పాలి ఉండదు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పమే చెప్పిస్తూ ఉంటున్నారు. వీళ్ళు మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, పెద్దలు మాటలు మనకి మంచి జరుగుతాయి, వాళ్ళ తిట్లే మనకి దీవెనలు అని చెప్పారు, మనకి ఆశీస్సులు కూడా అని చెప్పారు. సార్ సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని మీరు మాట్లాడితే కోడ్ అంటాడు, చికెన్ అంటాడు, తిరిగేస్తున్నారు వీళ్ళు. ఇల్లు కాదండి, మొత్తం టాప్ టు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడకుండా ఫస్ట్ మీ నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలకి ఏం చేయడానికి తెలియజేయడం, డిబేట్లు పెడతారు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిస్కెట్, కుక్క, మటన్, నక్క అని మాట్లాడక. మీ నాయకుడు మాట్లాడింది పవన్ కళ్యాణ్ అడిగింది, మేమే కొత్తగా అడగరా. మీ నాయకుడు అడిగింది మీకు గుర్తులేదు కాబట్టి మేము గుర్తు చేసాం. మాట్లాడండి.
వైసీపీ ఎప్పుడైతే రూలింగ్ వచ్చిందో ఈ భాష మొదలైంది. ఓకే ఓకే ఈ భాష మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ కాలసంలో చంద్రబాబు నాయుడు అమ్మనాన్ని బూతులు తిట్టి ఆ చంద్రబాబు నాయుడు పుట్టాన్ని మోసుకుంటే మేమే మోడీని అమ్మనా బూతులు తిట్టి ఆ మోడీ వాజ్పేయి అవి ఇవి మాట్లాడే అదే వాజ్పేయి పరిగెత్తిన మేమే. ఆపు, సబ్జెక్ట్ మాట్లాడు. మీరు సబ్జెక్టే మాట్లాడేది, మీరు సబ్జెక్ట్ మాట్లాడి శాతకాల మీకు సబ్జెక్ట్ మాట్లాడు. ఓకే వేణు గారు సబ్జెక్ట్ బాలాజీ చెప్పండి. బాలాజీ గారు ఒక్క నిమిషం ఉండండి. వేణు గారు 16 సీట్లలో ఇప్పటి వరకు కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి జనసేనకని మాట్లాడేది అవుట్ ఆఫ్ 21. ఇంకా 5 స్థానాల్లో మరింత గట్టిగా కానీ ప్రయత్నిస్తే మొత్తం స్వీప్ చేస్తారట, నిజమా? 16 స్థానాల్లో ఇప్పటి వరకు జనసేన గెలుస్తుంది అన్నది వైరల్ అవుతున్న అంశం అండి. ఇంకా కొద్దిగా కానీ ట్రై చేసి ఎన్నికలు ఇంకా స్ట్రాంగ్గా కానీ చేస్తే 21 కొడతారట. కొట్టనిస్తారా మీరు? సార్ ఇప్పుడు వీళ్ళు సింబల్నే కాపాడుకోలేకపోయినారు 2019లో. వీళ్ళు సింబల్ కాపాడుకోని వాళ్ళు ఈసారి సింబల్ కాపాడుకోమని చెప్తున్నాం మేము. గతంలో 2019లో సింబల్ ని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు కనీసం ఆ సింబల్ ఓన్ చేసుకోమని చెప్పండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. డిపాజిట్ తెచ్చుకుంటే ఆ సింబల్ ఓన్ అవుతాయి. దాన్ని పక్కన పెట్టి ఆ విధంగా మాకు 10 సీట్లు వస్తాయి, 21 సీట్లు వస్తాయి, మేము 150 వస్తాము, మా కూటమి ఫలించేసింది అంటే రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ చదవమంటావా? వాళ్ళు ఇచ్చిన హామీ చెప్పమంటారా? 2014 వాళ్ళు ఇచ్చిన హామీ చెప్పంటారా? ఈ రోజు మేము చెప్తున్నామేమి, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడ్డాడు. పేదవాడి పక్కన నిలబడి ఏదైతే సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమాన్ని వ్యతిరేకించింది వీళ్ళే. ఈ రోజు ఆ సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నది వీళ్ళే. అంటే ఏమని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమం వల్ల జింబాబ్వే వెనిజులా శ్రీలంక అయిపోతున్న వ్యక్తులు అదే సంక్షేమాన్ని కొనసాగిస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 75,000 కోట్లు ఒక సంవత్సరానికి సంక్షేమం ఇస్తుంటే మేము 150,000 కోట్లు ఇస్తాము అంటే మరి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, వీళ్ళు ఇస్తే రాష్ట్రం అప్పులు పాలు కాదా? లక్ష మెజార్టీలతో వస్తారు. ముద్రగడ్డం 10 అంకులు ఉన్నారు కదా, 10 అంకులు కాదు కదా, ఎవడు కూడా విజయం ఆపలేడు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నాను కదండి, టాప్ టు బాటమ్ అంతా ఇదే ఫ్రస్ట్రేషన్ తిరుగుతున్నారు, తిరుగుతున్నారు, వీళ్ళు వెంట మాట్లాడుతున్నారు. ఓకే ఓకే వేణు గారు 1,00,000 మెజార్టీ అట. నేను చెప్పాను కదా సార్, 20,000 ఓట్లతో ఓడిపోతున్నాడు సార్. లోకేష్ ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. 23,600 చిల్లరతో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. ఏంటండి ఈ లెక్క? ఓడిపోతారు. మీరే ఆ రోజు నన్ను డిప్యూటీ నుంచి మాట్లాడతారు. నాకు వేణుగారు దీని మీద ఒక క్లారిటీ కావాలి. ఓకే, ఒక 20,000 ఓడిపోతారు అన్నారు, దానికి నేనే అబ్జెక్షన్ లేదు. 20,600 ఓడిపోతారని ఆ ఫిగర్ చెప్పడం ఏంటి? ఇదేం లెక్క? 23,600 చిల్లరతో ఓడిపోతాడు చంద్రబాబు. అదేంటి? అదే అంటున్నారు, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఉంటాయి సార్, మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటాయి సార్. నాయుడు గారు ఓడిపోతున్నారట, ముందే ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఏంటి ఆ లెక్క ఏంటి? మీరే ఆ రోజు నన్ను డిప్యూటీ పిలిచి ఏ విధంగా చెప్పారు చెప్తాం. ఓకే ఓకే మనోహర్ నాయుడు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మనోహర్ నాయుడు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ ప్రాబ్లం ఉందండి. కిరణ్ ఏంటి లెక్కలేంటి సార్? ఒకటి సార్, ఇప్పుడు ఒక యాడ్ ఉంటుంది, స్నిక్కర్స్ యాడ్ ఒకటి ఉంటుంది సార్. అందులో ఆకలి వేసినప్పుడు ఏదో పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు ఇలా మాట్లాడతావు, ఈ స్నిక్కర్ తిను అని చెప్పి ఇస్తారనమాట అడ్వర్టైజ్మెంట్ లో. అట్లా వేణు గారికి ఆకలేస్తున్నట్టుంది, అందుకే చికెన్ మటన్ కాదు సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చింది, నీ దాసరి కిరణ్ గురించి చర్చించడానికి రాదా? అదే 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 సరే మీరు సైలెంట్ గా నీ సబ్జెక్ట్ మాట్లాడు. వేణుని పర్సనల్ అటాక్ చేశారు కాదు,
ఈ సబ్జెక్ట్ అనే బాబు మాట్లాడేది. ఆగండి, ఒక నిమిషం ఆగండి, మాట్లాడండి. ఆ ఫైర్ తీసేయండి బాబు, చూడలేకపోతున్నాం చుట్టూతో ఫైర్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈయనకి సబ్జెక్ట్ లేదు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, 2019 ఏంటి సార్, గాజు గ్లాస్ గుర్తు రాకపోవడం ఏంటి సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? వీళ్ళకి ఏంటంటే సార్, ఇందాకడ ఆయన చెప్పినట్టు, మా సోదరుడు చెప్పినట్టు మైండ్ భ్రమించింది సార్, మతి భ్రమించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నారు. ఇంకా అప్ టు డేట్ గా లేరు వీళ్ళు సబ్జెక్టు. గాజు ఏదైతే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమండి. ఈయన మెడ్రాస్ పోయి పంపిస్తాం వాళ్ళ బాస్తో పాటు. మమ్మల్ని కాదు మైండ్ భ్రమించింది అది మాట్లాడతాం, సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. ఆగండి 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 ఆగండి, ఇప్పుడు మీకు ఆకలేస్తున్నట్టుంది, స్విగ్గీలో ఆర్డర్ పెడతాను, ఆగండి కాసేపు ఆగండి. అయితే గాజు గ్లాస్ మాట్లాడద్దయ్యా, ఏదైనా పసుంటే మాట్లాడు. మా గాజు గ్లాస్ గుర్తు అడిగిన సమాధానం చెప్పు. 14 నుంచి 19 వరకు గాంధీలు కాస్తారా చెప్పు, దానికి లేదు ఆన్సరు. ఏదేదో టాపిక్ డైవర్ట్ చేస్తావు, చెప్తున్నాను. అక్కడికి 2014 నుంచి 2019 వరకు ఏం గాంధీలు కాల్సిందో చెప్పండి. రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఏ కూటమి వల్ల ఏం మేలు జరుగుతుందో చెప్పండి. మా వల్ల ఇది మేలు జరిగింది, అందువల్ల మళ్ళీ మేము ఓట్లు అడుగుతామని చెప్పండి. అది శాత కాక ఇది మనిషిని పర్సనల్ అటాక్ చేసేది కాదు. ఓకే ఓకే కిరణ్ స్ట్రైట్ గా ఒక పాయింట్. ఓకే ఓకే కిరణ్ స్ట్రైట్ గా ఒక పాయింట్. 2021లో ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది? 21 175 వదిలేయండి సార్. అక్కడికే వస్తున్నా. వేణు గారిని పర్సనల్ గా అటాక్ చేయాలన్న ఉద్దేశం మాది కాదు. సరే ఓకే ఓకే టాపిక్ మర్యాదగా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, బీజేపీ గురించి మాట్లాడుతున్నా. కిరణ్ గురించి అడిగిందా స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. గుర్తు సార్, గాజు గ్లాసు గుర్తుకి ఏదైతే వీళ్ళు కుట్ర చేశారో, జనసేన పోటీ చెయ్యని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకి వీళ్ళు గాజు గ్లాసు అప్లై చేయించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూశారో, దానికి ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలేసింది. ఈ రోజున గాజు గ్లాసు ఓన్లీ జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తా ఉందో అక్కడ మాత్రమే గాజు గ్లాసు ఉంటుంది. ఎవరికైతే ఇండిపెండెంట్లకి గాజు గ్లాసుని కేటాయించారో వాళ్ళకి రివోక్ చేసుకుని ఆ ఇష్యూస్ ని సర్ది చెప్పి వాళ్ళకి వేరే సింబల్ అలాట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. మా గుర్తును మేము కాపాడుకున్నట్టే కదా, హ్యాపీ కదా, వేణుగోపాల్ గారు హ్యాపీ కదా. ఓకే ఎన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది మీ అంచనా? ఈ 21 నియోజకవర్గాలు ఏవైతే జనసేన పార్టీ పోటీ చేస్తా ఉందో 2 పార్లమెంట్లతో కలిపి మొత్తం 23 సీట్లు కూడా జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. ఓకే వేణుగోపాల్ గారు క్లీన్ స్వీప్ చేయబోతారు. అత్యధిక మెజారిటీతో క్లీన్ స్వీప్ చేయబోతున్నారట జనసేన పోటీ చేసే స్థానాలన్నీ. వర్మ గారు, మాకు జనసేన పార్టీ 4%, 5% 2019లో ఉన్నింది. 23 సీట్లు చంద్రబాబు నాయుడు నాడు 0.85% ఉన్నింది. అప్పుడే మాకు 51% వచ్చింది. ఈ రోజు మేము ఏదైతే పేదవాడికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అభివృద్ధి అందించాడు, మేము దాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం. మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడను, మా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడను, మా వెనకాల మోడీ ఉన్నాడను మేము చెప్పడం ఒకటే. ఈ రోజు పేదవాడికి అండగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా సంక్షేమం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పైన భగవంతుని కింద పేద ప్రజల్ని నమ్ముకున్నాడు. కాబట్టి మేము 175కి 170 టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళలాగా మా వెనకాల ఈవీఎంలో, సిబిఐలో, ఈడీలో ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకుని మేము ఎలక్షన్ పోలా. ఈరోజు సిబిఐలో ఇన్కమ్ ట్యాక్స్, ఈవీఎంలో అడ్డం పెట్టుకుని మేము ఎలక్షన్ పోలా. మేము పేద ప్రజలు నమ్ముకుని ఎలక్షన్ పోతున్నాం. మేము అందుకే 175 టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే బాలాజీ గారు మీ లెక్క ఏంటండి? చెప్తాను కదా ఇందా నుంచి క్లియర్ గా 21కి 21, 2కి 2. అది నో డౌట్. పవన్ కళ్యాణ్ గారికి గెలరని కదా వాళ్ళు చెప్పేది. అదే ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు గెలరు, 20,000 ఓట్లతో ఆయన ఓడిపోతున్నారట, లోకేష్ గారు ఓడిపోతున్నారట, చంద్రబాబు నాయుడు గారు 23,600 ఓట్లతో ఓడిపోతున్నారట. ఎవరు నాయన అండి? సరే సార్, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మా ఈక్వేషన్స్ మాకు ఉంటాయి సార్. వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోదు కదా సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని జ్యోతిష్యులు కాదు, లేకపోతే వాళ్ళ సిద్ధాంతులు ఏం కాదు కదా. అది చెప్పినంత మాత్రం జరగదు. వాళ్ళు ఏంటంటే అభివృద్ధి పథకాలు గెలిపిస్తే అనుకుంటున్నారు. అభివృద్ధి పథకాలే కాదు కదా, ఇప్పుడు సంక్షేమ పథకాలు గెలిపిస్తే అంటున్నారు. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ శూన్యం, ఏమీ చేయలేదు. అదొకటే కూడా ప్రజలు హర్షించరు. పథకాలు చేసినంత మాత్రం నవ్వదు. డెఫినెట్ గా ఓడించబోతున్నారు. వేణు గారు మాత్రం జస్ట్ మీ కాపు పెద్ద ముద్రగడ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాను కదా సార్, స్టార్టింగ్ చెప్పాను. ఎందుకంటే సార్ నేను కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి తిన్న వ్యక్తిగా చెప్తాను. ఆయన చాలా గౌరవం ఉండేది. ఈ మధ్య ఆయన మతి ప్రేమించి పిచ్చి పిచ్చిగా చెప్తున్నాను కదా సార్. ఆయనకి మేము ముద్దుగా పెట్టిన పేరు ఏంటంటే పద్దు అంకుల్, రెండోదేమో కాపు కేపాల్.
ఆయన పెట్టుకుని పేరు. ఇంకా ఆయన వదిలేశారు సార్. కేపాల్కి అతనికి ఒక అది ఎజెండా ఉండదు. ఈయన కూడా తయారవుతున్నాడు అంతే. ఈయన కూడా పిచ్చి పౌడర్ కొట్టి పిచ్చికి తిరుగుతున్నాడు అంతే సార్. సార్ ఈసారి క్లియర్ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని అంటే ముద్రగడ్డే కాదు సార్, ఎవరైనా సరే ఇది ఒకటే ఒప్పుకోదలుచుకోలేదు. ఇదే మేము ఫైనల్ గా లాల్కి చెప్పాలి.